జాబ్ మార్కెట్ అనేది డబ్బులతో ముడిపడి ఉంది. రిఫరెన్స్ ఉండాలి, జాబ్ చేయాలన్నా డబ్బు జాబ్ రావాలి, డబ్బు ఉండాలి, ప్లస్ రిఫరెన్స్ ఉండాలి. అంటే స్కిల్స్ కాదు, స్కిల్ 10% ఇదే, డబ్బు 90%. రిఫరెన్స్ కూడా ఉండాలి. మరి ఈ జనరేషన్ లో లవ్ పైన మీ ఒపీనియన్ ఏంటంటే? లవ్ మీద ఒపీనియన్ అంటే అండర్స్టాండింగ్ ఒకటి మేడం. అందరూ అలా ఉండరు, కానీ టౌన్ అమ్మాయిలతో పోల్చుకుంటే పల్లెటూరు అమ్మాయిలు చాలా బెటర్. లైక్ సాయి పల్లవి, మా బుచ్చితల్లి లాగా మూవీ చూసారా? ఎలా అనిపించింది? 3 సార్లు చూసాము. 3 సార్లు చూసారు. కానీ ప్రతి ఒక్కరు ఏమంటున్నారంటే బుచ్చితల్లి, ఎవ్రీ మినిట్ బుచ్చితల్లి అది బోరింగ్ అనిపించింది అంటారు. బోరింగ్ అంటే డిఎస్పి అంటే మెలోడీ సాంగ్ మేడం, మెలోడీ సాంగ్ బాగుంటాయి. లైక్ ఆ డాక్ మహారాజ్ దాంతో పోల్చుకుంటే తండేలు 1000 రెట్లు మేలు, గేమ్ చేంజర్ పోల్చుకుంటే 1000 రెట్లు మేలు. ఎంత కలెక్షన్ వస్తుంది అంట? ఐ మీన్ ఒక 150 కోట్లు రావచ్చు మేడం. 150 కోట్లు. అంటే పెట్టిన దానికి డబ్బులు పడుతుంది. వస్తాను. మరి ఇప్పుడు లైలా మూవీ చూసుకున్నట్లయితే విశ్వక్సేన్ గారు ఇప్పటి వరకు మనకి లేడీ గెటప్ లో కనిపిస్తున్నారు. దాని గురించి మీరు? మేడం నేను వచ్చేసి జగనన్న ఫ్యాన్. మా ఏపీలో వచ్చేసి సినిమాని బాయ్కాట్ చేయాలన్నారు. అందుకు మా జగనన్న మద్దతుగా నేనైతే సినిమాకు పోను, ఒక 10 మందికి కూడా పోనివ్వను కూడా అనుకుంటాను. మరి లవర్ ఉందంటున్నారు, వ్యాలంటైన్స్ డే ఏమైనా ప్లాన్ చేశారా? లవర్ ఏపీలో ఉంది మేడం, నేను తెలంగాణలో ఉంటాను. వ్యాలంటైన్స్ డే చేసుకోవాలని వాళ్ళకి కూడా ఉంటుంది కదా, మరి మీరు ఏపీ అన్నారు. ఒకవేళ ఉన్నా కానీ మేబీ గుడికి పోతాను మేడం, అంతకుమించి ఏం లేదు. చాలా మంది మూవీస్ కి వెళ్ళాలనుకుంటారు, పబ్ కి వెళ్ళాలనుకుంటారు, మీరు గుడికి ఎందుకు వెళ్ళాలి? అంటే నేను వచ్చేసి నేను రావడం విలేజ్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి అందుకు నా మైండ్ ఆఫ్ వచ్చేసి గుడికి వాడుకుంటాను. అంటే ఖచ్చితంగా మీరు లవ్ మ్యారేజ్ చేసుకుంటారా, అరేంజ్ మ్యారేజ్? డెఫినెట్లీ మేడం, లవ్ మ్యారేజ్ ఒప్పుకుంటారు. ఆ రిలేషన్షిప్ స్ట్రాంగ్ గా ఉండాలంటే ఏం చేయాలి? రిలేషన్ స్ట్రాంగ్ గా ఉండాలంటే ఫస్ట్ అండర్స్టాండింగ్ ఉండాలి. ఒక చాటింగ్, ఫోన్ కాల్స్ అనేది రోజు టార్చర్ లాగా రోజు 10 సార్లు 20 సార్లు లేకుండా వీక్లీ 2 times, మంత్లీ 4 times అలా అయితే ఆ రిలేషన్ చాలా రోజులు ఉంటాయని నా ఒపీనియన్. కానీ చాలా మంది ఏమంటారంటే ఎక్కడికి వెళ్ళినా చెప్పిపోవాలి అది ఇది అంటున్నారు. మీరు ఎందుకు వీక్లీ 2 times అన్నట్టు పెట్టుకున్నారు? అదే మేడం, దాని టార్చర్ అంటారు. రోజు అంటే సపోజ్ నేనేమంటానంటే రోజు అన్నం తింటున్నా, టీవీ చూస్తున్నా, ఇలా గంటకి అప్డేట్ చేయాలంటే కష్టం కదా మేడం. అబ్బాయి జెన్యూన్ ఉంటాడా, అమ్మాయి జెన్యూన్? ఆల్వేస్ అమ్మాయిలే మేడం. అమ్మాయి. ఒక అబ్బాయి ఉండి అమ్మాయి జెన్యూన్ ఉంటుందని ఎలా చెప్పగలుగుతారు? అమ్మాయి జెన్యున్ గా ఉండాలని చెప్పానంటే ఎన్నిసార్లు గొడవ ఉన్నా కానీ నా సైడ్ నుంచి అయితే ఫస్ట్ ఆ పాప దగ్గర నుంచి మెసేజ్ కానీ ఫోన్ కాల్ వస్తుంది. అందుకే ఆ అమ్మాయిలు ఓన్లీ ఒక ఫోన్ కాల్ మెసేజ్ కోసమే జెన్యూన్ అంటున్నారా, ఇంకే విషయం? ఏ జెన్యున్ అంటే ఇప్పుడు నేను ఏమంటానంటే మేడం, ఇప్పుడు నేను దాదాపు 5 years నుంచి లవ్ చేస్తున్నాను. దాదాపు ఒక 100 times గొడవ పడి ఉంటుంది. 100 times గొడవ పడినా కానీ 100 times లో ఆ పాప దగ్గర నుంచి ఫస్ట్ మెసేజ్ వస్తుంది. అంటే మీకు గట్టి నమ్మకమా తను నన్ను తప్ప ఇంకెవరి వైపు? అవును మేడం, గట్టి నమ్మకం. దేనివల్ల అంటే చెప్తున్నా కదా మేడం, ఇప్పుడు ఎన్నిసార్లు కూడా ఉన్నా కానీ ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్లో సపోజ్ టౌన్లో పోల్చుకుంటే విలేజ్ అమ్మాయిలు టౌన్లో అయితే బైక్ ఉండాలి, జాబ్ ఉండాలి, వీక్లీ సినిమాలు ఉండాలి, పబ్బులు ఉండాలి. అలా కాదు. మేము దాదాపు 5 yearsలో మ్యాక్సిమం 2 times కలిసా. అది కూడా ఎప్పుడంటే ఆ పాప మా రిలేటివ్సే మేడం. అది కూడా డాన్స్. మీ లైఫ్ లో మర్చిపోలేని ఇన్సిడెంట్ ఏమైనా జరిగిందా? అంటే జగనన్న సీఎం కావడమే మేడం. నెక్స్ట్ ఇయర్ ఏది మేడం? నెక్స్ట్ ఇయర్ అవుతారా? డెఫినెట్లీ మేడం. ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కలిసి ఉన్నారు. వాళ్ళే మంచిగా చేస్తే ప్రజలు రావాలని అనుకోరు మేడం. జగన్ సార్కి ఇచ్చింది 2 years కరోనా పోయింది, 3 years రూలింగ్ చేశాడు. ఆ 3 yearsలో చాలా డెవలప్మెంట్ చేశాడు. ఇప్పుడు పోల్చుకుంటే సూపర్ 6 8 months అయింది, ఒక స్కీమ్ కూడా ఇంప్లిమెంట్ లేదు. డెవలప్మెంట్ అంటున్నాడు. డెవలప్మెంట్ కూడా రాయలసీమ మా సైడ్ ఏం లేదు, మొత్తం అటు సైడ్ అంతా కోనసీమ తీసుకుపోతున్నాడు. అందుకు మా సైడ్ నుంచి అయితే జగన్ సీమ. అంటే ఇప్పుడు నార్మల్ చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కలిసి ప్రజల కోసం చాలా చేస్తున్నారు. మరి జగన్ గారు అంత చేయలేదు. ప్రజల కోసం జగన్ ఏం చేయలేదా మేడం? చెప్పండి, ఏం చేశారు? రైతు భరోసా కట్టించాడు. మా రాయలసీమకి వచ్చేసి సచివాలయం కట్టించాడు, వాలంటీర్ సిస్టమ్ పెట్టినాడు. కోనసీమకి వచ్చేసి పోర్టులు కట్టించాడు. చాలా డెవలప్మెంట్ చేయడం చేశాడు మేడం. మరి అంత చేసిన ఆయన ఎందుకు గెలవలేదంటే? నేనేమంటానంటే మేడం, మనం ఒక్కరే పోవడానికి ముగ్గురు పోవడానికి తేడా కదా మేడం. జగన్ సింగిల్గా వచ్చాడు, 40% ఓట్స్. వాళ్ళు ముగ్గురు కలిసి వచ్చినారు,
అట్టయిందనా మేబీ అదొక ఇంపాక్ట్. కానీ నేను అనేది ఏంటంటే ముగ్గురు కలిసి ఉన్నారు కాబట్టి ప్రజల కోసం ఇంకా చేస్తారు కదా. ఇప్పుడు మనం పొలిటీషియన్ చూసుకోకూడదు, ఎవరున్నారు అనేది చూసుకోకూడదు, ఎవరు ప్రజల కోసం ఎంత చేస్తారనేదే కదా కావాలి. నేనేమంటానంటే మేడం, జగన్ ఒకటే కాబట్టి ఏకాభిప్రాయం ఉంటుంది, చేయం కూడా చేస్తాడు. ఇక్కడ ముగ్గురు ఉన్నారు కాబట్టి ముగ్గురికి 3 క్యాడర్లు చూసుకోవాలి, ముగ్గురు కార్యకర్తలు చూసుకోవాలి, ఆడనేది క్రౌడ్ పెరుగుతుంది, ముగ్గురు కార్యకర్తలు చూసుకోవాలి అని నా ఒపీనియన్. అంటే నెక్స్ట్ ఇయర్ కూడా జగన్ గారే రావాలనుకుంటున్నారు. డెఫినెట్లీ మేడం. ఒకవేళ జగన్ గారు వచ్చినా ఏం చేయరు అని చాలా మంది అంటున్నారు. మరి జగన్ గారు వచ్చి ఏం చేస్తారు? ఇప్పుడు వీళ్ళు వచ్చి 8 months అయింది మేడం, వీళ్ళతో పోల్చుకుంటే జగన్ సార్ చాలా బెస్ట్. కానీ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు చాలా చేస్తున్నారు అంటారు. చాలా చేస్తున్నారు అంటే గ్రౌండ్ రియాలిటీ చూసుకుంటే మీకు అర్థం అవుతుంది మేడం. ఎక్సెప్ట్ పింఛన్ తప్పక ఏం చేయలేదు మేడం. మరి పవన్ కళ్యాణ్ గారిని కాకుండా నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎం గా అంటున్నారు, దాన్ని ఎంత? అదైతే మనకు తెలియదు, ఐడియా లేదు.